హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ది తెలుగు డేటా ఛానల్. సో ఇప్పటి వరకు అయితే మనం 6వ తరగతి కొత్త పాఠ్యపుస్తకాలను అయితే రివ్యూ చేస్తున్నాం. అందులో భాగంగా ఇప్పటి వరకు అయితే మనం నియర్లీ 4 చాప్టర్స్ అయితే చేసుకున్నాం రివ్యూ. ఇప్పుడైతే 5th చాప్టర్ అయితే రివ్యూ చేస్తున్నాం. సో తొందరలో డిఎస్సి వచ్చే అవకాశాలు ఉన్నందున కొత్త పాత మొత్తం అనేది మనం మేళవించి చదువుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగా ఈ న్యూ సిలబస్ను కూడా మీకు ఫాస్ట్గా మీకు రివ్యూ చేస్తూ ప్రతి లైన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేయండి. ఇక కంటెంట్లోకి వెళ్తే ఈ చాప్టర్ పేరు వచ్చేసి శరీర కదలికలు. నిజానికి ఇది ప్రీవియస్ మనకి 3rd 4th క్లాస్లో ఉండేది. ఇప్పుడైతే మనం 6th క్లాస్లో తీసుకొచ్చారు. ఇక ఫాస్ట్గా రివ్యూ చేద్దామండి. సో ఎక్కడైతే ఎగ్జామ్లో మనకి అడగడానికి క్వశ్చన్ ఉంటుందో ఆ క్వశ్చన్ని మనకు హైలైట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏమాత్రం కదలకుండా కూర్చోండి. మీ శరీరంలో జరుగుతున్న కదలికను గమనించండి. మీ కళ్ళు తరచుగా ఆర్పుతూ ఉంటారు. మీ శ్వాస తీసుకునేటప్పుడు మీ శరీరంలో కదలిక గమనించండి. మన శరీరంలో చాలా కదలికలు జరుగుతుంటాయి అని చెప్పాడనమాట. మీరు నోటు పుస్తకంలో రాస్తున్నప్పుడు లేదా మీ స్నేహితుడి వైపు తిరుగుతున్నప్పుడు మీ శరీరంలో ఏ భాగం కదులుతుంది? ఈ ఉదాహరణలో మీరు ఒకే చోట ఉన్నప్పటికీ మీ శరీరంలో వివిధ భాగాలు కదులుతూ ఉంటాయి. మీరు లేచి మీ ఉపాధ్యాయుడి దగ్గరకు లేదా పాఠశాల ఆవరణం లేదా పాఠశాల విడిచిన తర్వాత ఇంటికి వెళ్తారు. అలాగే మీరు నడవడం, పరిగెత్తడం, దూకడం, గెంతడం ద్వారా ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి కదులుతారు. సో ఇదంతా స్టూడెంట్స్ సంబంధించింది. అలాగే మీ స్నేహితులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో చర్చించిన తర్వాత పట్టిక 5.1 పూరించడం ద్వారా జంతువులు ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి ఎలా కదులుతాయో చూద్దామంటే ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే బోజో ప్రశ్న అడుగుతున్నాడు. మొక్కల చలనం గురించి బోజో ఆశ్చర్యపోయాడు. మొక్కలు ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి కదలవని తెలుసు, కానీ అవి వేరే కదలికను చూపిస్తాయా అనే క్వశ్చన్ అడిగాడు అనమాట. ఇక చూడండి, పట్టిక అయితే ఇవ్వడం జరిగింది. ఆవు కాళ్ళు నడవడం, మానవులు కాళ్ళు నడవడం, పాము మొత్తం శరీరాన్ని చేస్తుంది. దీన్ని ఏమని పిలుస్తాం? మనం జారుట అంటాం. పక్షి రెక్కలు ఉపయోగిస్తే ఎగురుట అంటాం. కీటకం అనేది నడుస్తూ ఉంటుంది. చేప అనేది ఈదుతూ ఉంటుంది. సో చేప అయితే మనకు మొప్పలను అయితే ఉపయోగిస్తుంది. కీటకాలు అయితే కాళ్ళు అయితే ఉపయోగిస్తుంది. అంటే ఇక్కడ నడవడం, పరిగెత్తడం, ఎగరడం, దూకడం, పాకడం, జారడం, ఈత కొట్టడం చూస్తారు కదా, ఇవి జంతువులు ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వెళ్ళే కొన్ని విధానాలు మాత్రమే. జంతువులు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళే విధానంలో ఎందుకు చాలా తేడాలు ఉన్నాయి? చాలా జంతువులు నడుస్తాయి, కానీ పాము జారుతుంది లేదా పాకుతుంది, చేప ఈదుతుంది ఎందుకు అనే ప్రశ్నలతో స్టార్ట్ చేశారనమాట. మన శరీరంలో ఉండేటటువంటి కదలికల గురించి చూద్దాం. 5.1 జంతువుల్లో వివిధ రకాల కదలికలను చూపే ముందు మన స్వంత కదలికల్లో కొన్నింటిని నిశ్చితంగా పరిశీలిద్దామంటూ మానవుడిలో కదలికల గురించి ఇక్కడ చర్చించడం అయితే జరిగింది. మీరు పాఠశాలలో శరీర వ్యాయామం చేయడం ఆనందిస్తారా? వివిధ వ్యాయామాలు చేస్తున్నప్పుడు మీ చేతులు, కాళ్ళను ఎలా కదిలిస్తారని క్వశ్చన్ వేశాడనమాట. మన శరీరం చేయగల అనేక కదలికల్లో కొన్నింటిని ప్రయత్నిద్దాం అని ఇవ్వడం జరిగింది. ఒక బంతిని వికెట్ వైపు విస్తున్నట్లు ఊహించుకోండి. అంటే క్రికెట్ ఆడుతున్న వాళ్ళని ఊహించుకోండి. మీ చేతిని ఎదల కదిలించారు. మీరు దానిని వృత్తాకార కదలికలో భుజం వద్ద తిప్పారా? మీ భుజం కూడా కదిలిందా? పడుకుని మీ కాళ్ళను తుంటి వద్ద తిప్పండి. మీ చేతిని మోచేతి వద్ద మరియు కాలిని మోకాలి వద్ద వంచండి. మీ చేతులు పక్కకు చాపండి. మీ చేతుల వేళ్ళు మీరు భుజానికి తాకేలా మీ చేతిని వంచండి. మీ చేతులు ఏ భాగాన్ని వంచారు? మీ చేతిని నిటారుగా చేసి దాని క్రిందికి వంచడం ప్రయత్నించండి. మీరు దీన్ని చేయగలిగారా? అంటూ రకరకాల ప్రశ్నలు, అంటే శరీరంలో ఉండే అన్ని అవయవాలకు సంబంధించి ప్రశ్నలు అడిగాడు అనమాట. మీ శరీరంలో వివిధ భాగాలను కదిలించడానికి ప్రయత్నించండి. వాటి కదలికను పట్టిక 5.2లో రాయండి అని చెప్పాడనమాట. సో ఆ పట్టిక అయితే మనకి ఇక్కడ ఉంది. సో పూర్తిగా తిరగడం, పాక్షికంగా తిరగడం, వంగడం, ఎత్తడం, కదలవని ఇచ్చాడనమాట. ఇప్పుడు చూద్దాం, మన శరీరంలో కొన్ని భాగాలను వివిధ దిశల్లో సులభంగా, కొన్నింటిని ఒక దిశలో మాత్రమే ఎందుకు కదిలించగలుగుతాం? మనం కొన్ని భాగాలను ఎందుకు కదిలించలేకపోతున్నాం అంటే క్వశ్చన్ అడిగాను అనమాట. సో కృత్యం 1 చూడండి. మీ మోచేయి మధ్యలో ఉండేలా ఒక స్కేలును మీ చేతి మీద పొడవుగా ఉంచండి. మీ చేతిని స్కేలును కలిపి పట్టమని మీ స్నేహితుడిని అడగండి. ఇప్పుడు మీ మోచేతిని వంచడానికి ప్రయత్నించండి. ఇది మీకు సాధ్యమవుతుందా? అంటే ఇక్కడ కట్టిన తర్వాత దీన్ని వంచగలుగుతారని అడిగాడనమాట. మరి ఇక్కడ ఉండే అమరికను ఏమంటారు? ఇక్కడ చూడండి, మన శరీరంలో 2 భాగాలు ఒకదానికొకటి కలిసి ఉన్నట్లు అనిపించే ప్రదేశాలను మనం మన శరీరాన్ని వంచగలగడం లేదా తిప్పగలగడం మీరు గమనించారా? మోచేయి, భుజం లేదా మెడ వంటివి. ఈ ప్రదేశాల్లో
కీళ్ళు అంటారు. అంటే ఇక్కడ ప్రశ్న చూడండి. మన శరీరంలో 2 భాగాలు ఒకదానికొకటి కలిసి ఉన్నట్లయితే వాటిని కదల్చడానికి లేదా వంచడానికి లేదా తిప్పడానికి అనుగుణంగా ఉండే నిర్మాణాన్ని ఏమని పిలుస్తారు? కీళ్ళు అంటారనమాట. లేదా శరీరంలో 2 అవయవాలు కదలడానికి సహకరించే భాగం నిర్మాణం ఏంటంటే కీళ్ళు అని చెప్తారనమాట. మీరు ఇలాంటి మరిన్ని కీళ్ళు పేర్లు తెలుసా? మన శరీరంలో కీళ్ళు లేకపోతే మనం ఏ విధంగానైనా కదలడం సాధ్యమవుతుందని మీరు అనుకుంటున్నారా? సరిగ్గా ఈ కీలు వద్ద ఏ భాగాలు కలిసి ఉంటాయి అంటే కొన్ని ప్రశ్నలు అడిగారనమాట. మీ తల, ముఖం, మెడ, ముక్కు, చెవి, భుజం, వెనుక భాగం, చేతులు, కాలు వేళ్ళలో వీటిని మీ వేళ్ళతో నొక్కండి. ఈ విధంగా నొక్కినప్పుడు ఏదైనా గట్టిగా ఒక అనుభూతిని పొందుతున్నారా? ఈ గట్టి నిర్మాణాలనే ఎముకలు. అంటే ఎముకలు అనేవి మన శరీరంలో ఉంటాయి అని చెప్పడానికి ఇది ఎగ్జాంపుల్ ఇచ్చాడనమాట. మీ శరీరంలోని ఇతర భాగాలపై ఈ చర్యను పునరావృతం చేయండి. ఇలా చాలా ఎముకలు ఉంటాయి. అంటే మన శరీరంలో చాలా వరకు ఎముకలు ఉంటాయి. కాబట్టి మన మోచేయిని ఎలా వంచాలి అంటే ఎముకను మనం వంచలేము. కాబట్టి మోచేయిని ఎలా వంచాలి? ఇది పై చేయి నుండి మణికట్టు వరకు ఒక పొడవైన ఎముక కదా. మోచేయి వద్ద ఒకదానితో ఒకటి కలిసిన వివిధ ఎముకల సమూహం అని చెప్తాం. అదేవిధంగా శరీరంలోని ప్రతి భాగంలో అనేక ఎముకలు ఉంటాయి. ఎముకలు కలిసే ప్రదేశాల్లో మాత్రమే మనం శరీరాన్ని వంచగలం లేదా కదపగలం. అంటే మన శరీరంలో ఎక్కడైతే ఎముకలు కలిసి ఉంటాయో ఆ ప్రదేశంలో మాత్రమే మీరు ఏం చేయగలరు? వంచగలరు లేదా కదల్చగలరు. సో అలా వంచడం కదల్చడానికి సహకరించే భాగాన్ని మనం ఏమంటాం? కీళ్ళు అంటాం. అయితే మన శరీరంలో వివిధ కదలికలు మరియు పనులు నిర్వహిస్తూ ఉంటాము. మరి ఈ శరీరంలో వివిధ రకాల కీళ్ళు ఉన్నాయి. వాటిని కొన్నింటి గురించి తెలుసుకుందామని చెప్పడం జరిగింది. ఇది బంతి గిన్నె కీళ్ళు. మొదటిదండి బంతి గిన్నె కీళ్ళు. కాగితం ముక్కను స్తూపం ఆకారంలో చుట్టండి. పాత రబ్బర్ లేదా ప్లాస్టిక్ బంతితో ఒక చిన్న రంధ్రం చేసి పటంలో చూపిన విధంగా కాగితపు గొట్టాన్ని దానిలోకి దూర్చండి. మీరు బంతిపై కాగితం గొట్టాన్ని కూడా అతికించండి. బంతిని చిన్న గిన్నెలో ఉంచండి అని చెప్పారనమాట. అంటే ఇక్కడ చూడండి, ఒక కాగితం ముద్దని చేసేసి దానికి ఒక కాగితం అట్ట పెట్టి ఒక చిన్న గిన్నెలో ఇది పెట్టండి అన్నాడు అనమాట. ఇప్పుడు మీరు ఏదైతే ఈ కాగితం గొట్టం ఉన్నారో మీరు ఎలా తిప్పగలరు ఒకసారి తిప్పండి. అంటే గిన్నె లోపల బంతి స్వేచ్ఛగా తిరుగుతుందా, కాగితం గొట్టం కూడా తిరుగుతుందా అని అడిగాడు అనమాట. అంటే ఇప్పుడు మనం కాగితం గొట్టాన్ని తిప్పొచ్చు, మనకి ఎటు కావాలంటే అటు తిరగచ్చు అనమాట. ఇలా ఉండే నిర్మాణాన్ని మనం బంతి గిన్నె కీలు అంటాం. ఇప్పుడు కాగితం గొట్టం మీ చేయి మరియు బంతి దాని చివర అని ఊహించుకోండి. గిన్నె మీ చేయి కదపబడిన భుజం భాగం లాంటిది. ఓకేనా? ఒక ఎముక యొక్క గుండ్రని భాగం ఇతర ఎముక యొక్క ఖాళీ స్థలంలో సరిపోతుంది. ఇటువంటి కీళ్ళు అన్ని దిశల్లో కదలడానికి అనుమతిస్తుంది. ఈ పాఠం ప్రారంభంలో మనం ప్రయత్నించిన శరీర కదలికలను గుర్తు చేసుకుంటూ ఆలోచించండి. అంటే ఏదైనా ఒక కీలు దగ్గర ఇటువైపైనా తిరగడానికి ఉండే అవకాశం ఎక్కడెక్కడ ఉంటుంది అంటే చూసారా, మన తొడ ఎముకు అదేగా నడుము ఎముకు కలిసే చోట ఈ బంతి గిన్నె కీలైతే ఉంటుందన్నమాట. కాబట్టి మన కాళ్ళు మనం ఎటువైపు కావాలంటే అటువైపు, ఎలా కావాలంటే అలా మీరు తిప్పుకోవచ్చు. ఇక తర్వాతది బొంగరపు కీలు. పేరులోనే బొంగరంలో తిరగడానికి అవకాశం ఇచ్చేది. మన మెడను తలతో కలిపే కీలు బొంగరపు కీలు. ఇది మనం తలను ముందుకు వెనక్కు వంచడానికి మరియు తలను కుడి లేదా ఎడమకు తిప్పడానికి అనుమతిస్తుంది. ఈ కదలికలు బంతి గిన్నె కీలులో పూర్తి వృత్తంలాగా తిప్పగల మన చేయి నుండి ఎలా భిన్నంగా ఉంటుంది అంటే ఇంతకుముందు మనం చెప్పే బంతి గిన్నె కీళ్ళు అనేది మనం పూర్తిగా తిప్పవచ్చు, కానీ బొంగరపు కీళ్ళు అనేది పూర్తిగా తిప్పలేమన్నమాట. సగం వరకు మాత్రమే వాటిని తిప్పగలం. కాబట్టి మన శరీరంలో సగం మాత్రమే తిప్పగల కీళ్ళే ఉన్నాయో చెక్ చేసుకోండి. ఇక తర్వాత చూడండి, బొంగరపు కీళ్ళు ఎక్కడ ఉంటుందంటే మన మెడలో ఉంటుంది. బొంగరపు కీలులో ఒక స్తూపాకార ఎముక ఒక ఉంగరం ఆకారంలో తిప్పబడుతుంది లేదా తిరుగుతుంది అని ఇవ్వడం అయితే జరిగింది. చూసారు కదా. రెండోది మెడలో ఉండేది బొంగరపు కీలు. ఓకేనా. సో తల మనం తిప్పుతాం. అండ్ ఇంతకుముందు చెప్పింది బంతి గిన్నె కీలు అనేది కుడి అంటే భుజంలోనూ ఉంటుంది, అదేవిధంగా నా తొడ ఎముక దగ్గర కూడా ఉంటుంది. ఇక తర్వాత వచ్చేది మడత బందు కీలు. అంటే మనం తలుపుని తీసామనుకోండి, కొంతవరకే ఓపెన్ అవుతుంది, ఆ తర్వాత ఓపెన్ అవ్వదు. అలా ఉండే ప్రదేశంలో ఉండే కీళ్ళు మన శరీరంలో ఎక్కడున్నాయో చెక్ చేసుకోండి. తలుపును కొన్నిసార్లు తెరిచి మూయండి. తలుపు యొక్క మడత బందును జాగ్రత్తగా గమనించండి. అవి తలుపును ముందుకు వెనుక కదిలించడానికి సహాయపడతాయి. అలాగే మన శరీరంలో కూడాను అలా ఉండేటటువంటి కీళ్ళు ఎక్కడ ఉన్నాయి. సో దీనికి సంబంధించిన ఒక యాక్టివిటీ అయితే ఇచ్చాడు.
ఓకేనా. సో ఇప్పుడు మనం మడత బందు కీళ్ళు అనేది చూస్తున్నాం. ఇవి సాధారణంగా మోకాలిలోని మడత బందు కీలుకి ఉదాహరణ ఇచ్చాడు. మోకాలు మోచేయి వద్ద ఈ మడత బందు కీలు అయితే మీరు గమనించవచ్చు. మోచేయి వద్ద ఈ రకమైన కదలికను చూసాము. మనం తయారు చేసిన మడత బందుతో ఇది భిన్నంగా ఉంటుంది, కానీ ఇది ఒక మడత బందు కదలికను అనుమతించే దిశను వివరిస్తుంది. మోచేయి ఒక మడత బందు కీలు కలిగి ఉంటుంది. ఇది ముందుకి వెనక్కు కదలడానికి మాత్రమే అనుమతిస్తుంది. అంటే ముందుకి వెనక్కి కదలడానికి మాత్రమే, ఇక వెనక్కి వంగడానికి అవకాశం ఇవ్వదు. ఇక తర్వాత శరీరంలో కొన్ని కదలని కీళ్ళు కూడా ఉంటాయి. మన తలలో ఎముకల మధ్య ఉండే కొన్ని కీళ్ళు మనం ఇప్పటి వరకు చర్చించుకున్న వాటికి భిన్నంగా ఉంటాయి. ఈ కీళ్ళు వద్ద ఎముకలు కదలలేవు. ఇటువంటి కీళ్లను కదలని కీళ్ళు అంటారు. సో ప్రశ్న, రేపొద్దున అడిగే క్వశ్చన్ ఏమంటారు, మన శరీరంలో కదలని కీళ్ళు ఎక్కడ ఉంటుంది? పుర్రె లోపల, అంటే తలలో ఉంటుంది. అలాగే మీరు నోరు వెడల్పుగా తెరిచినప్పుడు మీ క్రింద దవడ మీ తల నుండి దూరంగా జరపవచ్చు కదా. ఇప్పుడు మీ పై దవడ కదలించడానికి ప్రయత్నించండి. సో ఇది కదలదనమాట. అంటే కింద దవడ కదులుతుంది, కానీ పై దవడ అనేది తల యొక్క మిగిలిన భాగాల ఎముకలను కలిసిపోయి ఉంటాయి. అదే కదలని కీళ్ళు. మన శరీరంలో వివిధ భాగాలను కలిపే కొన్ని కీళ్ళను మాత్రం మనం చర్చించాం. ఇలాంటి కీళ్ళు చాలా ఉంటాయి. శరీరంలో వివిధ భాగాలకు ఆకారాన్ని ఇచ్చేది ఏమిటి? మీరు ఒక బొమ్మను చేయాలనుకుంటే ముందుగా ఏం చేస్తారు? బొమ్మ బాహ్య నిర్మాణం చేసే ముందు బొమ్మకు ఆకారం ఇవ్వడానికి ఒక చట్రాన్ని తయారు చేస్తారు కదా. అలాగే మన శరీరంలో అన్ని ఎముకలను కూడా ఒక శరీరానికి ఒక ఆకృతిని ఇవ్వడానికి ఒక చట్రంను ఏర్పరుస్తాయి. ఆ చట్రాన్నే మనం ఏమంటాం? అస్థిపంజరం అంటాము అని ఇవ్వడం జరిగింది. పుట్టినప్పుడు మానవుడు అస్థిపంజరం సుమారు 305 ఎముకలతో ఏర్పడతాయి. అస్థిపంజరంలోని ఎముకల సంఖ్య వయసుతో పాటు మారుతుంది. యుక్త వయస్సులో కొన్ని ఎముకలు ఒకదానితోటి కలపడం ద్వారా ఎముకల సంఖ్య 206కు తగ్గించబడుతుంది. ఇక్కడ ఒక ప్రశ్న, అప్పుడే పుట్టిన శిశువులు ఎన్ని ఎముకలు ఉంటాయి? సో చూసారు కదా, 305. సో యుక్త వయసులో ఉండే ఎముకలు ఎన్ని అంటే 206. మొత్తం ఈ ఎముకల చట్రాన్ని మనం ఏమంటాం? అస్థిపంజరం అంటాము. ఇది మానవ అస్థిపంజరం ఆకారం అని మనకి ఎలా తెలుస్తుంది? మన శరీరంలో వివిధ ఎముకల ఆకారాలు ఎలా తెలుస్తాయి? దీని గురించి చూద్దాం. మన శరీరంలోని కొన్ని భాగాలు తాకడం ద్వారా ఎముకల ఆకారము మరియు సంఖ్య గురించి మనకు కొంత అవగాహన వస్తుంది. ఎముక ఆకారాలను బాగా తెలుసుకోవడానికి మన శరీరంలో కొన్ని ఎక్స్రే చిత్రాలు చూడడం ఒక మార్గం ఉంది. అంటే సాధారణ ఎముకలో కానీ ఏవైనా అవాంతరాలు కానీ లేదా ఎముకలలో ఏమైనా ఫ్రాక్చర్స్ కానీ పగుళ్ళు కానీ ఏర్పడినప్పుడు ఆ ఎముకల్లో పగిలిన భాగాన్ని తెలుసుకోవడానికి మనం ఏం వాడతాం? ఎక్స్రే చిత్రాలు అయితే చూస్తాం అనమాట. మీరు లేదా మీ కుటుంబంలో ఎవరైనా ఎప్పుడైనా ఈ శరీరంలోని ఏదైనా భాగాన్ని ఎక్స్రే తీయించుకున్నారా? కొన్నిసార్లు మనం గాయపడినప్పుడు లేదా ప్రమాదానికి గురైనప్పుడు ఎముకలకు సంభవించే ఏవైనా గాయాల గురించి తెలుసుకోవడానికి వైద్యులు ఈ ఎక్స్రే చిత్రాలను ఉపయోగిస్తారు. ఎక్స్ కిరణాలు మన శరీరంలోని ఎముకల ఆకారాలను చూపుతాయి. అంటే మనం ఎక్స్రే తీసుకున్న తర్వాత ఈ ఎక్స్రేస్ అనేవి మనకి కండరాల గుండా పోతాయి, కానీ ఎముకల గుండా పోలేవన్నమాట. ఎముకల్లో ఎక్కడైనా సరే చిన్న చీలికలు ఉన్న చీలిక గుండా ప్రవేశిస్తాయి. వాటి యొక్క చిత్రాల్లో ఆ చీలికలు అనేవి మనకు కనిపిస్తాయి అన్నమాట. మీ ముంజేయి, దండ చేయి, కింది కాలు, తొడలోని ఎముకలను తాకి చూడండి. ప్రతి భాగంలో గల ఎముకల సంఖ్యను కనుగొనడానికి ప్రయత్నించడం ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు డిఎస్సికి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి, ఎముకల సంఖ్య గురించి. అదేవిధంగా మీ చీలమండ మరియు మోకాల కీళ్ళ ఎముకలను తాకండి మరియు వీటిని ఎక్స్రే చిత్రాలతో పోల్చండి అని ఇచ్చాడనమాట. సో ఇక్కడ చూడండి, ఇది చీలమండ, ఇదైతే మోకాలు అయితే ఇచ్చాడనమాట. మీరు మీ వేళ్ళను వంచండి. మీరు వాటిని ప్రతి కీలు వద్ద వంచగలరా? మీ మధ్య వేలికి ఎన్ని ఎముకలు ఉన్నాయి? మీ అరచేతి వెనుక భాగం తాగండి. అక్కడ చాలా ఎముకలను కలిసి ఉన్నట్లుగా అనిపిస్తుంది కదా. మీ మణికట్టు వంగుతుందా? ఓకేనా. సో ఎందుకంటే ఇది కార్పుల్స్ అనే పిలువబడే అనేక చిన్న ఎముకలతో ఏర్పడింది. సో మణికట్టు అనేది ఏ ఎముకలతో ఏర్పడుతుంది? చూడండి, కార్పుల్స్ అనే ఒక చిన్న చిన్న ఎముకల సముదాయం ఉంటారు. దానికి ఒక ఎముక మాత్రమే ఉంటే ఏమయ్యేది? ఒకవేళ కార్పుల్స్గా లేకుండా ఒకే ఎముక ఉంటే ఏమయ్యేది అంటే మనం చేతిని వంచడానికి అవకాశం ఉండేది కాదు. చూడండి, దీర్ఘంగా శ్వాస తీసుకొని అలాగే కొద్దిసేపు పట్టి ఉంచండి. అదే సమయంలో ఛాతీ మధ్యలో మరియు వీపు వెనుక భాగాన్ని సున్నితంగా నొక్కండి. నొక్కడం ద్వారా మీ ఛాతీ ఎముకలు వెన్నెముకకు అనుభూతిని చెందండి. సాధ్యమైనంత వరకు పక్కటెముకలను లెక్కించండి. సో మనకి పక్కటెముకలు ఉంటాయి కదా, వాటిని లెక్కించండి అన్నాడు. సో ఇదే మనకు అనిపిస్తుంది. సో దీన్ని ఉరహ్ పంజరము అని పిలుస్తాము. జాగ్రత్తగా పరిశీలించండి.
సో రిబ్స్ అని పిలుస్తాము. సో ఎన్ని ఎముకలు ఉన్నాయి ఒకసారి లెక్క పెట్టుకోండి. పక్కటెముకలు వంగి ఉండడం మనం గమనిస్తాము. అవి ఛాతీ ఎముక మరియు వెన్నెముకను కలిపి ఒక పంజరాన్ని ఏర్పరుస్తాయి. చూడండి, ఈ ముందటి భాగాన్ని మనం ఛాతీ ఎముక అని పిలుస్తాం. వెనకాలైతే మన అందరూ తెలుసు వెన్నుపూస అయితే ఉంటుందన్నమాట. అంటే ఛాతీకి ఇరువైపులా మీకు 12 పక్కటెముకలు ఉంటాయి. అంటే ఉరహ పంజరంలో ఎన్ని ఎముకలు ఉంటాయి అని అడుగుతారు. ఓకేనా, 12 జతలండి. ఎడమవైపు 12, కుడివైపు 12 ఉంటాయి. మన శరీరంలో కొన్ని ముఖ్యమైన అంతర్గత భాగాలు ఈ పంజరం లోపల రక్షించబడుతూ ఉంటాయి. అంటే శరీరంలో చాలా సున్నితమైన అవయవాలు అయితే ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ ఉరహ పంజరంలో రక్షించబడతాయి. మోకాల్ని వంచకుండా చేతితో వారి కాలివేళ్లను పట్టుకోమని కొంతమంది స్నేహితులు అడగండి. ఇప్పుడు మీ స్నేహితుని వీపు మధ్య భాగంలో మెడ కింద నుండి నడుం వరకు వేలితో తాకుతూ పరిశీలించండి. మీకు వీపు మధ్య భాగంలో పొడవైన ఎముకల నిర్మాణం కనిపిస్తుంది. అంటే మనకు వెనకాల ఉండేటటువంటి ఎముక ఉంటుంది కదా, ఇందులో కటింగ్స్ అయితే మీకు ఉంటాయి. ఎవరినైనా ఒకరిని అరికాలని పట్టుకోమంటే బెండ్ అయినట్లయితే వెన్నుపూస అనేది మనం లెక్క పెట్టవచ్చు. సో దీన్ని ఏమని పిలుస్తామండి, వెన్నెముక అని పిలుస్తారు. ఇది చిన్న చిన్న ఎముకలతో ఏర్పడి ఉంటుంది. వీటినే వెన్నుపూసలు అని పిలుస్తారు. అంటే ఈ వెన్నెముక అనేసరికి మధ్యలో ఉంటుంది చూసారు, నాడీ సంబంధిత నిర్మాణం ఏదైతే ఉంటుందో దాన్ని వెన్నెముక అని పిలుస్తారు. దాన్ని రక్షిస్తూ ఉండేటటువంటి ఎముకలనే మనం ఏమంటాం, వెన్నుపూసలు అని పిలుస్తాం. ఈ వెన్నుముకలో దాదాపుగా 33 వెన్నుపూసలు అయితే ఉంటాయి అని చెప్పాడనమాట. అంటే 33 వెన్నుపూసలు ఉంటే గుర్తుపెట్టుకుంటారు. ఉరపంజరంలోని ఎముకలు వెన్నుముకతో కలుస్తాయి. ఏదైతే రిబ్స్ అని చెప్పుకుంటున్నామో ఉరపంజరం అంటాము. ఈ ఉరపంజరం ఎముకలన్నీ కూడా వీటితోనే జత చేయబడి ఉంటాయి. వెన్నెముక కేవలం ఒకే ఒక పొడవైన ఎముకతో ఏర్పడినచో మీ స్నేహితుడిని వంగగలవా. అంటే ఒక వెన్నెముక అనేది 33 వెన్నుపూసలు లేకుండా ఒకే ఒక ఎముకగా ఉన్నట్లయితే మీరు ముందుకి వంగడానికి అవకాశం ఉండేదా అని అడిగాడు అనమాట. ఇక తర్వాత భుజపు ఎముకల గురించి చెప్పాడు. గోడను వత్తి దాన్ని దాన్ని తొయ్యడానికి ప్రయత్నించమనండి. భుజాలు ఉన్న చోట ఎముక భాగంలో 2 ఎముకలు వంగుట మీరు గమనించారా. అంటే మనం ఏం చేస్తాం, గోడను తోసేటప్పుడు భుజం దగ్గర 2 ఎముకలు అయితే బెండ్ అవుతాయి. వీటిని ఏమంటాం, భుజపు ఎముకలు అంటారు. ఇక తర్వాత మనం చూద్దాము. ఇక్కడ చూడండి 5.13లో శ్రేణి ఎముకల గురించి అయితే ఇచ్చాడనమాట. పటం 5.13ను జాగ్రత్తగా గమనించండి. ఈ నిర్మాణాన్ని కటివలయ ఎముకలు అంటారు. సాధారణంగా ఈ కిందకి మన సీట్లు కింద ఏర్పడి ఉంటుంది. ఇది మీ పొట్ట క్రింది భాగాన్ని ఆవరించి ఉంటుంది. ఇది కూర్చోవడానికి ఉపయోగపడుతుంది అని చెప్పాడనమాట. సో దీన్ని శ్రోణి ఎముకలు అని పిలుస్తాం, లేదా తొంటి ఎముకలు అని పిలుస్తుంటాం. సాధారణంగా కటి ఎముకలు అనమాట. వీటి అనేక ఎముకలు కలిసి ఏర్పడిన నిర్మాణాన్ని చూసారా, తలలో మనకి 5.14 చూడండి. సో చూసారా, ఇది 5.14. దీన్ని పుర్రె అని పిలుస్తాము. అనేక ఎముకలు కలిసి ఏర్పడిన నిర్మాణమే పుర్రె. ఇది శరీరంలో చాలా ముఖ్యమైన మెదడును కప్పి రక్షిస్తుంది. మన అస్థిపంజరంలోని వివిధ రకాల ఎముకలు, కీళ్ళు గురించి మనం ఇప్పటివరకు చర్చించాము. ఇక తర్వాత చూద్దామండి. సో ఒక మెత్తని ఎముకలు కూడా మన శరీర భాగంలో ఉంటాయి. మన అస్థిపంజరం యొక్క అదనపు భాగాలు ఎముకల వలె గట్టిగా ఉండవు మరియు వంగి ఉంటాయి. వీటిని మనం మృదులాస్థి అని పిలుస్తాము. అంటే మనకి ఎముకలు ఉండలేని ప్రదేశాల్లో అంటే వాటిని చేయలేని ప్రదేశాల్లో మనకి ఏమవుతాయి, కాస్త వంగే లక్షణం ఉండేటటువంటి మెత్తగా ఉండేటటువంటి ఎముకలు అయితే ఉంటాయి. వీటిని మనం మృదులాస్థి అంటాము. మీ చెవిని స్పర్శించండి. వంచడానికి ఎముక లాంటి గట్టి భాగాలు ఏమైనా గమనించారా. ఇక్కడ ఎముకలు ఏవి కనబడలేదు కదా. మీరు మీ వేళ్ల మధ్య వాటిని నొక్కినప్పుడు చెవి తుమ్మెలు ఏవైతే చెవి తమ్మెలు ఉంటాయో దానిపైన ఉన్న భాగాల మధ్య ఏదైనా భిన్నంగా ఉన్నట్లు మీరు గమనించారా. ఓకేనా. చెవి పైభాగంలో చెవి తుమ్మెల్లాగా మెత్తగా కానీ ఎముకలా గట్టిగా లేని అనుభూతి మీకు కలిగింది కదా, అదే మృదులాస్థి అని చెప్పాడు. అంటే చెవి భాగంలో మనకు ఉండేవి మృదులాస్థి అనమాట. చెవి తమ్మె అంటే చూసారు కదా, ఇది చెవి తమ్మె. సో చెవి పై భాగం. ఓకేనా. శరీరంలో కీళ్ళలో కూడా మృదులాస్థి కనిపిస్తుంది. మన అస్థిపంజరం అనేక ఎముకలు, కీళ్ళు మృదులాస్థితో రూపొందించబడిందని మనకు చూసాం. మనం వాటిని తాకవచ్చు, కదిలించవచ్చు, అలాగే వంచవచ్చు.
మనం చెప్తాం. మీ నోట్‌బుక్‌లో అస్థిపంజరం యొక్క చక్కని బొమ్మను గీయండి అని ఇవ్వడం జరిగింది. సో, స్పైనల్ కార్డ్ ఇమేజ్ అయితే వాళ్ళకేమన్నాడు. ఇక మన శరీరంలో ఎముకల గురించి వివిధ మార్గాల్లో కదలడానికి సహాయపడే కీలు గురించి మనం తెలుసుకున్నాం. ఎముకలు ఒక నిర్దిష్ట మార్గంలోనే కదిలేలా ఎలా సాధ్యమవుతుంది? ఎందుకు వెనక్ సైడ్ వంగడం లేదు అంటే, ఒక చేతిలో పిడికిలిని బిగించండి. మోచేయి వద్ద మీ చేతిని వంచి బొటన వేలుతో మీ భుజాన్ని తాకండి. మీ దండి చేయిలో ఏదైనా మార్పు కనిపిస్తుందా? దానిలో మరో చేతిని తాకండి. దండి చేయిపై వాపు ఉండడం మీరు ఏం చేస్తారంటే మనం పరిశీలించవచ్చు. అంటే దండని మీరు చూడవచ్చు. ఇలా వాపు అయితే ఉండొచ్చు. ఇది ఒక కండరం. సంకోచం కారణంగా కండరం ఉబ్బుతుంది అని చెప్పాడనమాట. పొడవులో చిన్నదవుతుంది. అంటే ఈ కండరం అనేది చూసారా, ఇది కాస్త చిన్నదవడం వల్ల కాస్త ఉబ్బింది. కింద కండరం అనేది పొడవడం వల్ల ఏమైంది, కిందకి సాగిపోయి సన్నమైంది అనమాట. ఇప్పుడు మీ చేతిని సాధారణ స్థితికి రాయండి. కండరానికి ఏమైంది, ఇప్పుడు కూడా సంకోచ స్థితిలోనే ఉందా? అదేవిధంగా మీరు నడుస్తున్నప్పుడు లేదా పరిగెత్తుతున్నప్పుడు మీ కాలి కండరాల్లో సంకోచాన్ని గమనించవచ్చు అని ఇవ్వడం జరిగింది. అంటే సంకోచించినప్పుడు కండరాలు అనేవి పొట్టిగా మారుతాయి, దృఢంగా ఉంటాయి, మందంగా మారుతాయి. ఇది ఎముకను లాగుతుంది. అంటే ఒక ఎముకను మనం కదపాలి అంటే కండరాల జంట అయితే పనిచేస్తాయి. ఒకటి సంకోచించడం, ఇంకోటి వ్యాకోచించడం. సంకోచించే దశలో ఎముకను లాగబడుతుంది. అదేవిధంగా మరొక కండరం ఏమవుతుంది, సడలుతుంది. సో ఒకవేళ అదే ఎముక తిరిగి వెళ్ళాలంటే ఇంతకుముందు ఏదైతే సడలిన కండరం ఉందో అదేం చేస్తుంది, సంకోచిస్తుంది. ఎముకను వ్యతిరేక దిశలో కదిలించడానికి సడలిన కండరం ఎముకను దాని అసలు స్థానానికి లాగడానికి సంకోచిస్తుంది. అయితే మొదటిది సడలుతుంది, ఒక కండరం లాగడం మాత్రమే చేయగలదు, అంతే తప్ప నెట్టలేదు. గుర్తుపెట్టుకోండి, కండరాలు అనేవి ఎప్పుడు కూడా లాగడం మాత్రమే చేస్తాయి, నెట్టలేవు. కాబట్టి కండరాలు అనేవి ఒక ఎముకకి రెండు వైపులో ఉంటూ ఒకవైపు సడలినప్పుడు రెండో వైపు అనేది ఏమవుతుంది, సంకోచిస్తుంది. అలాగే మొదటి వైపు సంకోచించిందంటే రెండో వైపు సడులుతుంది. ఇలా రెండు ఒకదానికొకటి కలిసి పని చేయడం వల్ల ఎముక కదులుతుంది అని ఇవ్వడం జరిగింది. కదలికకు కండరం, ఎముకలు ఎల్లప్పుడూ అవసరమా? ఇతర జంతువులు ఎలా కదులుతాయి? జంతువులన్నిటికీ ఎముకలు ఉంటాయా? వానపాము, నత్తలో ఎముకలు ఉంటాయా అని క్వశ్చన్ అడిగానండి ఇక్కడ. ఇక చూద్దాం. వాటిలో చలనం గురించి తెలుసుకోవడానికి కొన్ని జంతువుల కదలికలు మనం చూడాలి. ముందుగా జంతువుల చలనాలు. సో వానపాము చూద్దామండి. ఒక తోటలో మట్టిలో చూస్తున్నా అంటే వానపాము తీసుకోండి. వానపాము గురించి పరిశీలించన్నాడు. వానపాము శరీరం ఒక చివరి నుండి మరో చివరి వరకు అనేక వలయాలు అయితే ఉంటాయి. వీటిని మనం ఖండితాలు అని పిలుస్తాము. వానపాములో ఎముకలు లేవు. శరీరంలో పొడిగించడానికి, సంకోచించడానికి దీని కండరాలు సహాయం పడతాయి. కదలిక సమయంలో వానపాము మొదట శరీరం యొక్క ముందు భాగాన్ని విస్తరిస్తుంది, వెనుక భాగాన్ని నేలకి స్థిరంగా ఉంచుతుంది. తర్వాత ముందు భాగాన్ని స్థిరంగా ఉంచి వెనుక భాగాన్ని విడుదల చేస్తుంది. ఇది శరీరాన్ని తగ్గించి వెనుక భాగాన్ని ముందుకు లాగుతుంది. అంటే ముందు ఏదైతే ఉందో ఇది ఎక్స్టెన్షన్ అవుతుంది, తర్వాత అది కామ్గా ఉంటుంది. రెండో వైపు ఏమవుతుంది, ఇది దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తుంది. ఫలితంగా ఏమవుతుందంటే వానపాము అనేది ముందుకు కదులుతుంది. ఈ విధంగా ఆ కొద్ది దూరం ముందుకు కదిలేలా చేస్తుంది. ఇటువంటి కండరాల వ్యాకోచము, సంకోచాలు పునరావర్తన చేయడం వల్ల వానపాము నేలపై కదులుతుంది. సో వానపాము కదలడానికి సహాయం చేసేది ఏంటి, సంకోచ సడలికలు. దాని శరీరం కదలిక సహాయపడడానికి ఏ పదార్థం ఉపయోగపడతాయంటే ఒక జారుడు పదార్థం అయితే ఉంటుంది. ఇది తన శరీర భాగాలను, నేలను ఎలా అంటుపట్టుకుని ఉంటుంది అంటే ఒక ప్రశ్న అడిగాడు. దాని శరీరం కింద పెద్ద సంఖ్యలో చిన్న వెంట్రుకల వంటి నిర్మాణాలు బయటకు పొడుచుకుంటాయి. ఇవి కండరాలతో అనుసంధానించబడి ఉంటాయి. ఇవి నేలపై మంచి పట్టును పొందడానికి సహాయం చేస్తాయి. అంటే వానపాము కింద భాగంలో మనకి అనేక చిన్న వెంట్రుకల వంటి నిర్మాణం ఉంటుంది. ఇక్కడ మనకి ఏమవుతాయంటే అవి నేలను పట్టుకోవడానికి అలాగే ముందుకి కదలడానికి ఉపయోగపడతాయి. నిజానికి వానపాము తన మార్గంలో మట్టిని తింటుంది. ఇది తిన్న పదార్థంలో జీర్ణం కాని భాగాన్ని మట్టిలోకి వదిలి వేస్తుంది. వానపాము యొక్క ఈ చర్య మట్టిని మొక్కలకు ఉపయోగకరంగా మారేటట్లు చేస్తుంది అని చెప్తాం. అందుకే పంట పొలాల్లో ఎక్కువగా వానపాములు ఉండేటట్లుగా వర్మీ కంపోస్ట్ అనేది కూడా చేస్తాము. కానీ నత్త గురించి మాట్లాడదామంటే, మీ తోటలో కానీ పొలంలో కానీ నత్తను పరిశీలించండి. దాని వీపు భాగంలో గుండ్రటి నిర్మాణం చూసారా? దీన్నే మనం ఏమంటాం, కర్పరం అంటాం. ఇది నత్త యొక్క బాహ్య అస్థి పంజరం, కానీ ఇది ఎముకతో తయారు చేయబడదు. అంటే నత్తకి బయట ఉండే భాగాన్ని గుల్ల అని పిలుస్తాం కదా, సాధారణ నత్త గుల్ల అని పిలుస్తుంటాం, గుల్ల భాగం అనమాట. సో నిజానికి ఇది అస్థిపంజరంలా ఉంటుంది, కానీ ఇది ఎముకతో తయారవదు. కర్పరం అనేది ఒకే నిర్మాణమైన ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశాన్ని కదలడంలో సహాయపడదు.
చూసారా, కర్పరం అనేది ఒకే నిర్మాణం అయినప్పుడు కూడా ఇది ఎట్టి పరిస్థితుల్లో సహాయపడదు. నత్త తన చలనంలో దీంతో పాటు చెల్లిస్తుందని ఇచ్చాడనమాట. అంటే దాంతో పాటు చెల్లిస్తుంది తప్ప దాన్ని ఉపయోగించదు. నత్తను గాజు పలకపై ఉంచండి. అది కదలడం ప్రారంభించినప్పుడు గాజు పలక నత్తతో పాటు జాగ్రత్తగా మీ తల కంటే పైకి ఎత్తండి. క్రింది దానిని కదలికను గమనించండి అని అడిగాడు అనమాట. సో చూశారు కదా, అయితే ఈ నత్తలో ఈ ముందుకు వచ్చిన భాగాన్ని ఏమని పిలుస్తారని అడుగుతాడు, చూసుకుంటారు. ఓకేనా. సో దాన్ని మనం రాడ్యులా అని పిలుస్తామండి. రాడ్యులాతో ముందుకు వెళ్తుంది. ఒక మందపాటి నిర్మాణం నత్త తల కర్పరం నుండి బయటకు వస్తుంది. మందపాటి నిర్మాణం దాని యొక్క పాదం అంటాం. ఇది బలమైన కండరాలతో చేయబడుతుంది. ఇప్పుడు గాజు పలక జాగ్రత్తగా వంచండి. అలల వంటి పాదం యొక్క కదలికను చూడవచ్చు. వానపాముతో పోలిస్తే నత్త కదలిక నెమ్మదిగా ఉందా లేదా వేగంగా ఉందా అని అడిగాడు అనమాట. సో వానపాము అనేది వేగంగా ఉంటుంది, నత్త అనేది నెమ్మదిగా ఉంటుంది. ఇక తర్వాత చూద్దామంటే బొద్దింకలు నడుస్తాయి, పైకి ఎగురుతాయి, అలాగే గాల్లో కూడా ఎగురుతాయి, పైకి ఎక్కుతాయి అలాగే గాల్లో కూడా ఎగురుతాయి. వాటికి 3 జతల కాళ్ళు ఉంటాయి. ప్రశ్న, బొద్దింకకు ఎన్ని జతల కాళ్ళు ఉంటాయి? ఇది కూడా ఒక ప్రశ్న. 3 జతలు. ఇవి నడవడానికి సహాయపడతాయి. వీటి శరీరం గట్టిగా ఉన్న బాహ్య అస్థిపంజరంతో కప్పబడి ఉంటుంది. ఈ బాహ్య అస్థిపంజరం అనేక ఫలకలతో కలిసి ఏర్పడి కదలికకు సహాయపడుతుంది. తల వెనుక శరీరానికి 2 జతల రెక్కలు అంటిపెట్టుకొని ఉంటాయి. బొద్దింకలు ప్రత్యేకమైన కండరాలకు కలిగి ఉంటాయి. కాళ్ళ దగ్గర ఉన్నవి నడవడానికి కాళ్ళను కదిలిస్తాయి. బొద్దింక ఎగిరేటప్పుడు శరీర కండరాలు రెక్కలను కదిలిస్తాయని చెప్పాడు. ఇక తర్వాత పక్షి గాల్లో ఎగరడంతో పాటు నేలపై నడుస్తాయి. బాతులు, హంసలు వంటి కొన్ని పక్షులు నీటిలో ఈదుతాయి. పక్షులు శరీరాలు గాల్లో ఎగరడానికి వీలుగా మార్పు చెంది ఉంటాయి. వాటి ఎముకలు బోలుగా మరియు తేలిగ్గా ఉంటాయి. వెనుక జత కాళ్ళు నడవడానికి, కొమ్మలపై నిలబడడానికి వీటి మార్పు చెంది ఉంటాయి అని ఇచ్చారనమాట. అంటే ముందర కాళ్ళు రెక్కలుగా మారి ఉంటాయి అని చెప్పాడనమాట. ఇక్కడైతే మీరు చూడొచ్చు పక్షి అస్థిపంజరం ఇది. ముందు జత కాళ్ళలోని ఎముకలు రెక్కలుగా మార్పు చెంది ఉంటాయి. భుజపుట ఎముకలు బలంగా ఉంటాయి. రెక్కలు పైకి మరియు కిందకి ఏరడానికి ఉపయోగపడే కండరాలను పట్టి ఉంచడానికి అనువుగా ఛాతీ ఎముకలు మార్పు చెంది ఉంటాయి అని అయితే చెప్పాడనమాట. అంటే ఈ ముందర కాళ్ళు అనేవి ఏవైతే ఉంటాయో అన్ని జంతువుల మాదిరిగా పక్షులకి రెక్కలుగా మారి ఉంటాయి. ఇవి భుజపు ఎముకలకు గట్టిగా బలంగా ఉంటాయి, ఎగరడానికి ఉపయోగపడతాయి. ఇక తర్వాత చేప. కాగితంతో ఒక పడవ తయారు చేయండి. దాన్ని నీటిలోకి వదిలి సన్నగా ఉన్నవైపు పట్టుకొని దాన్ని ముందుకు నెట్టండి. ఇది నీటిలో సులభంగా వెళ్ళిందా? ఇప్పుడు పడవను వెడల్పుగా ఉన్న వైపు పెట్టుకొని నీటిలో నెట్టండి. మీరు పడవను పక్క వైపు నుండి నెట్టినప్పుడు దాన్ని నీటిలో కదిలించగలిగారా? అంటే పడవని ఇక్కడ ఇలా పొడవుగా ఉన్న వైపు కదపండి, ఇక అడ్డుగా ఉండేటప్పుడు కూడా చేయండి. ఏ సందర్భంలో మీకు ఈజీగా ఉంది? చేప చాలా వరకు పడవ ఆకారంలో ఉంటుందని మీరు గమనించారా? చేప తల, తోక, శరీరం మధ్య భాగం కంటే చిన్నవిగా ఉంటాయి. 2 చివర్లో సన్నగా ఉంటాయి. కాబట్టి ఈ ఆకృతిని పడవ ఆకారం అని పిలుస్తాం. ఓకేనా. చేపలు అనే శరీరం ఆకారం ఏ ఆకారంలో ఉంటాయి? పడవ ఆకారం. ఈ ఆకారం చేపలు నీటిలో సులభంగా కదిలేలా చేస్తుంది. చేపల అస్థిపంజరం బలమైన కండరాలతో కప్పబడి ఉంటుంది. ఈతున్నప్పుడు కండరాలు శరీరం ముందు భాగాన్ని ఒకవైపు వంగినట్లు చేసి తోక భాగాన్ని వేరొక వైపుకు కదిలేలా చేస్తాయి. అంటే ఇక్కడ చూడొచ్చు, ఇలా ముందుగా తలని ఒకవైపు, తోకని ఇంకోవైపు చేస్తాయి. తర్వాత పటంలో చూపిన విధంగా చేప వంపుగా ఉంటుంది. శరీరం, తోక వేగంగా వేరో వైపు వంగుతాయి. దీనివల్ల ఏర్పడే కుదుపు శరీరాన్ని ముందుకు నెడుతుంది. ముందు ఇటువైపు ఉంది. ఇక నెక్స్ట్ ఏమొచ్చేసి హెడ్ రెండో సైడ్. ఇప్పటి వరకు ఇటువైపు ఉండేది రెండో వైపు తిప్పడం వల్ల ఏమవుతుంది? అదేవిధంగా తోక అనేది రెండో వైపు కదులుతుంది. అంటే తల ఒకవైపు, తోక వైపు 2 పరస్పరం ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ఉండేటట్టు కదపడం వల్ల శరీరానికి చిన్న కుదుపు వచ్చి ముందు కదిలేటట్లు చేస్తుంది అనమాట. చేప తోకలోని వాజములు కూడా చలనంలో సహాయపడతాయి. తోకలో ఉండేటటువంటి రెక్కలను పిలుస్తాం కదా, దాన్ని వాజములు అని పిలుస్తారు. ఇవి కూడాను ఈదడంలో ఉపయోగపడతాయి. ఇక తర్వాత చూద్దాం. చేపల శరీరంపై ఇతర వాజాలు కూడా ఉంటాయి. ఇవి ప్రధానంగా ఈదేటప్పుడు శరీరాన్ని
సమతుల్యంగా ఉంచడానికి. సో ప్రశ్న, చేప శరీరంపై ఉండే ఇతర వ్యాజ్యాల యొక్క విధి ఏమిటి అంటే శరీర సమతుల్యంగా ఉంచడానికి, సరైన దిశలో ఉండడానికి సహాయపడతాయి. నీటి అడుగున ఈదే ఈతగాళ్ళు నీటిలో సులభంగా కదలడానికి సహాయపడు వాజాల్ లాంటి తెడ్లు వారి పాదాలకు వేసుకొని మీరు ఎప్పుడైనా గమనించారు. అంటే నీటిలో ఈదే వాళ్ళ పాదాలు ఎలా ఉంటాయి అనుకోండి, వీటికి పొడవైన 2 రెక్కలు లాంటి నిర్మాణం ఏర్పరుస్తారంటే వీటిని వాజాల వంటి నిర్మాణం అయితే ఏర్పరుస్తారు. ఇక పాములు ఎలా చెలిస్తాయి ఒకసారి చూద్దామండి. పాములు పొడవైన వెన్నెముక ఉంటుంది. అవి చాలా పలుచని కండరాలను కలిగి ఉంటాయి. అవి ఒకదానికొకటి దూరంగా ఉన్నప్పటికీ ఒకదానితో మరొకటి కలపబడి ఉంటాయి. అలాగే కండరాలు, వెన్నెముక, పక్కటెముకలు చర్మాన్ని ఒక దానితో మరొకటి దాన్ని కలిపి ఉంచుతాయి. అంటే ఒకదానితో మరొకదాన్ని కలిపి ఉంచుతాయన్నమాట. పాము శరీరంలో అనేక వంపులు వంగి ఉంటుంది. పాము యొక్క ప్రతి వంపు నేలకు వ్యతిరేకంగా నొక్కడం ద్వారా ముందుకు నెడుతుంది. అంటే పాము అనేది, ఇంతకుముందు చేప అనేది అలా తల ఒకవైపు తోక ఒకవైపు ఉంచడం వల్ల నీటిలో ముందుకు నెడుతుంది. అలాగే పాము వచ్చేసరికి చాలా వంపులు వంగుతూ శరీరంతో నేల నెడుతూ ముందుకైతే వెళ్తుంది. దాని పొడవాటి శరీరంలో ఉండే అనేక వంపుల వలన ప్రతి వంపు శరీరాన్ని నెట్టడం వల్ల పాము చాలా వేగంగా తిన్నగా కాకుండా వంపులు తిరుగుతూ ముందుకు కదులుతుంది అని ఇచ్చాడనమాట. వివిధ జంతువుల కదలికలు, ఎముకలు, కండరాలు వినియోగం గురించి మనం తెలుసుకున్నాం. పహేలి మరియు బూజోకు జంతువుల వివిధ కదలికల గురించి వారి మనసులో చాలా ప్రశ్నలు ఉన్నాయి. అదేవిధంగా మీ మనసులో కూడా సమాధానం లేని అనేక ప్రశ్నలు సందడి చేస్తూ ఉంటాయి కదా అంటూ చెప్పాడనమాట. సో ప్రాచీన గ్రీక్ తత్వవేత్త అయినటువంటి అరిస్టాటిల్ తన పుస్తకంలో ఇలా రాశాడు. గైడ్ ఆఫ్ యానిమల్స్లో తనకు తానే ఈ ప్రశ్నలు అడిగాడు అనమాట. మీరు ఇప్పుడు ఏవైతే ప్రశ్నలు అడుగుకుంటున్నారో అవే అనమాట. వేరు జంతువులు వేర్వేరు శరీర భాగాలను ఎందుకు కలిగి ఉంటాయి? వేర్వేరు జంతువులు మరి ఈ శరీర భాగాలు జంతువులు కదలడానికి ఎలా సహాయపడతాయి? వివిధ జంతువుల మధ్య ఈ శరీర భాగాలలో పోలికలు, తేడాలు ఏమిటి? వివిధ జంతువులకు ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశాన్ని కదిలించడానికి ఎన్ని శరీర భాగాలు అవసరం? ఇలాంటి ప్రశ్నలు చాలా వరకు అరిస్టాటిల్ గారికి వచ్చే తన ప్రశ్నలు రాసుకున్నాడు. మనుషులకు 2 కాళ్ళు, ఆవులకు, గేదెలకు 4 కాళ్ళు ఎందుకు? చాలా జంతువులకు సరి సంఖ్యలో కాళ్ళు ఉంటాయి ఎందుకు? ఇది మంచి ప్రశ్న. మన కాళ్ళు వంపు మన చేతుల కంటే ఎందుకు భిన్నంగా ఉంటాయి? చాలా ప్రశ్నలు ఉన్నప్పటికీ కృత్యాల ద్వారా కొన్నింటిని సమాధానాలు ఈ అధ్యాయంలో తెలుసుకున్నాం. ఇంకా చాలా ప్రశ్నలు సమాధానం తెలుసుకోవాల్సి ఉంటుందని ఇచ్చాడు కదా. మెరుగైన ఆరోగ్యం కోసం అయితే మనం ఏం చేయాలి? యోగా చేయాలి. యోగా అనేది ప్రాచీన భారతీయ సాంప్రదాయం యొక్క అమూల్య బహుమతి. ఐక్యరాజ్య సమితి జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. యోగా మనిషిని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది వెన్నెముకను నిటారుగా ఉంచడంలో సహాయపడుతుంది. మీరు నిటారుగా కూర్చోవడానికి మరియు వంగి ఉండడానికి వీలు కల్పిస్తుంది. యోగాలో అనేక ఆసనాలు మీ బరువును తగ్గించడంలోనూ, ఎముకలు బలంగా చేయడంలోనూ మరియు ఆస్టియోపోరోసిస్ అనే ఎముకల వ్యాధి నుండి దూరం చేయడంలో సహాయపడతాయి. ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకల్లో చిన్న చిన్న రంధ్రాలు అవడం, మెత్తబడడం. ఇది కీళ్ళ నొప్పి నుండి ఉపశమనం పొందడంలో కూడా సహాయపడుతుంది యోగా. ఇది ఎక్కువగా వృద్ధుల్లో గమనించవచ్చు. ఇది శరీరంలోని అన్ని కండరాలను చురుగ్గా ఉంచుతుంది. ఇది గుండెను ఆరోగ్యకరంగా ఉంచుతుంది, మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది. కొన్ని యోగా ఆసనాలు శిక్షణ పొందిన వ్యక్తుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి, ఎవరి మట్టుగా వాళ్ళు చేయకూడదు. ఇదండి ఈ పాఠంలో ఉండేటటువంటి ముఖ్యమైన అంశాలన్నమాట. ఇంకా టెక్స్ట్ బుక్ల అభ్యాసాలు అయితే ఎముకలు ఇవ్వడం జరిగింది. ఎముకల్లో ఉండే కీళ్ళు శరీరంలోని డాష్కు సహాయం పడతాయి, కదలికలకు సహాయపడతాయి. ఎముకలు మృదులాస్థి కలిసి శరీరంలో డాష్ని ఏర్పరుస్తాయి, అస్థిపంజరాన్ని ఏర్పరుస్తాయి. మోచేతి దగ్గర ఉండే ఎముకలు ఏవి? మోచేతి దగ్గర ఉండేవి సాధారణంగా మనం బంతిగిన్ని కీళ్ళు అని చెప్తాము. అలాగే డాష్ యొక్క సంకోచం ఎముకల కదలడానికి సహాయపడతాయి. సో సింపుల్ అండి, కండరాలు. ఇదండి ఈ ప్రశ్నలో ఉండేది. ఇక తర్వాత చూడండి, కదలిక జతపరచమన్నాడు. సో పైదవడ, చేప, పక్కటెముకలు, నత్త, బొద్దింక. సో చూడండి, పైదవడ ఇది ఒక కదలని కీళ్ళు. చేప పడవ ఆకారాన్ని కలిగి ఉంటుంది. పక్కటెముకలు గుండెను రక్షిస్తాయి. నత్త బాహ్య అస్థిపంజరం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ సింపుల్, ఇక్కడ
మనకు ఒక మాట అయితే ఇచ్చాడనమాట. రైట్. నత్త చాలా నెమ్మదిగా కదులుతుంది, బుద్ధి ఇంకా బాహ్య అస్థిపంజరాన్ని కలిగి ఉంటాయి. సో ఈ విధంగా మనకి ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది. సో వ్యూవర్స్ ఎవరైనా సరే ఇంకేమైనా ఎక్స్ప్లెనేషన్లో కానీ మిస్ అయినప్పుడు కానీ ఏమైనా అనిపిస్తే దయచేసి మీ కామెంట్స్ అయితే చెప్పండి. నెక్స్ట్ చాప్టర్ మనకి సజీవుల లక్షణాలు మరియు ఆవాసనల గురించి తొందరలో వీడియో అయితే మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.